కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళ మీదకి ఎట్లయితే బుల్డోజర్లతో ఈయన దూసుకపోతుందో టైంకు జీతాలు ఇవ్వకపోతే కూడా సర్కార్ మీదకి గట్లనే తీసుకుపోయింది కదా హైడ్రా సిబ్బంది. హాగో సీమలోలే అంత ఎట్లా గుమిగూడురో కదా, ఎక్కడ పని అక్కడ నేడిచేసి ఆందోళనకు దిగిర్రట హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు. మరి ఏమిటికొచ్చిన కోపం అంటే జీతాలు తగ్గించిరనే గీ ఉగ్ర రూపము. మా సిబ్బందిలా కొందరు వాట్సాప్ గ్రూప్లల్లో పిల్లలు ఆకలి ఆకలి అనే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. మా పరిస్థితి గంత దారుణంగా మారింది సార్ అనుకుంటా చెప్తున్నారు. పోయిన సర్కార్ల ఈవీడిఎం కింద మాకు ఇన్సూరెన్స్ ఉంటుండే, ఇప్పుడు గది కూడా లేకుండా అయ్యింది. ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలని గరమైతున్నారట. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోతే మా హైడ్రా సిబ్బంది లోపలికి పోయి రెస్క్యూ చేసిండ్రు. ఏ ఒక్క పెద్ద ఆఫీసర్ కూడా లోపలికి అడుగు పెట్టలేదు. కానీ మా వల్లనే ఆ పని జరిగింది. కానీ అసొంటి మాకు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేసుడు లేదు, పట్టింపే లేకుండా అయినాము అని పాపం వాళ్ళ బాధనంతా ఎల్లగక్కిర్రు. ఇప్పుడు ఈ లొల్లి చూసిన తెలంగాణ పబ్లిక్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనితనం మెచ్చుకునేది పోయి సోయి లేకుండా తిడుతున్నారు పట్నం పబ్లిక్. ఇక ఈ అన్నల బంధుతోని హైదరాబాద్ లో దాదాపు 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు ఆగిపోయినాయి. చూస్తురా సీఎం సారు, మీరు పూనుకున్న పనులు ఏ కాడికి తెచ్చినాయో అటు పబ్లిక్ ని ఇటు ఉద్యోగులను ఆగమాగం చేస్తున్నాయి సారు మీ కొత్త పథకాలు. జర సోచాయించి చేయండి సారు.